బీఆర్ఎస్ నేతలపై మరోసారి సంచలన ఆరోపణలు చేశారు జాగృతి నేత కవిత. తాను ఇప్పుడే టాస్ మాత్రమే వేశానని, ముందు ముందు టెస్ట్ మ్యాచ్ ఉందని అందరి చిట్టా విపుతాన్ని అన్నారు కవిత. తాను సీఎం అయితే 2014 నుంచి జరిగిన అవినీతిపై విచారణ జరిపిస్తామన్నారు. బీఆర్ఎస్ అవినీతి ప్రశ్నిస్తూ రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చారని, ఇప్పుడు ఇందుకు మాట్లాడడం లేదని అన్నారు. వ్యాపారవేత్త నా భర్త కలిసి ఏదో ల్యాండ్ లావాదేవీలు చేశారు. ఆ ల్యాండ్ లావాదేవీ వల్ల నాకేదో పెద్ద ఎత్తున ఫైనాన్షియల్ బెనిఫిట్ అయింది. అట్లా నాకు కాంగ్రెస్ పార్టీకి అవినాభావ సంబంధం ఉంది అనేటటువంటి అంశాన్ని ప్రజల మధ్య ప్రమోట్ చేసే ప్రయత్నం చేస్తున్నాను. నేను ఇంకా మీ చిట్టా విప్పడం ప్రారంభించలేదు, ఓన్లీ టాస్ వేసిన అంతే. ఆ టాస్కే ఇంత భయపడితే ఎట్లా మీరు? ముంగటి ఇంకా టెస్ట్ మ్యాచ్ ఉంది, మామూలుగా అనుకుంటారే ఇది కథ. జస్ట్ టాసే. ఇప్పటికే గెలిచినాం ఆల్రెడీ మేము జాగ్రత్తలు. ఎందుకు భయపడుతున్నారు మీరు ఇంతగా? బీఆర్ఎస్ ఉన్నటువంటి అధికారంలో ఉన్నటువంటి 10 సంవత్సరాలలో ప్రభుత్వం నుండి నేను ₹1 కూడా లాభం పొందలేదు. సమయం సందర్భం వచ్చినప్పుడు నా నగలు కుదబెట్టి బతుకమ్మ చేసిన నేను. అందుకే ఇంత పౌరుషం నాకు. గవర్నమెంట్ని కాంగ్రెస్ గవర్నమెంట్ అంటున్నారు కదా మీరు, హిల్ట్ పాలసీ పెట్టి దారాదత్తం చేస్తున్నారని. దానికి కిటికీలు తెరిచింది ఎవరు? దానికి బీజం వేసింది ఎవరు? డిస్టిలరీ భూములు అమ్మినరా? లీజుకి ఇచ్చిన భూములు. లీజుకి ఇచ్చిన భూములలో ప్రజలకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టియాలి, హాస్పిటల్ కట్టాలి, స్కూళ్ళు కట్టాలి. ఇండస్ట్రీ తీసేస్తే ప్రైవేట్ వ్యక్తులకు ఎట్లా అమ్మిండ్రు? దాని మీద సంతకం పెట్టింది ఎవరు? కేటీఆర్ గారు కాదా? చాలా కంపెనీలు ఉన్నాయి, మీరు కూడా సెలెక్టివ్గా లీజుకి ఇచ్చారు కదా. మీరు కిటికీలు తెరిచిర్రు, ఈ గవర్నమెంట్ దర్వాజాలు తెరిచిర్రు దోసుకొని తినండి అని చెప్పి. జనానికి మాత్రం ఏం చేయకండి, హాస్పిటల్ కట్టకండి, స్కూళ్ళు కట్టకండి. ఎవడన్నా నా సొంతోడు అడిగితే మా మీద ఉల్టా అలిగేషన్ వేయండి. 10 ఏళ్లలో ఎన్నడూ ఎవరు గవర్నమెంట్లో నా భర్త పేరు వినలేదు. ఇవాళ మీరు ఆయన మీద అలిగేషన్ చేస్తున్నారు. ఆయన ఫోన్ ట్యాప్ చేస్తారు, సిగ్గుండాలి. ఇంటర్లో ఫోన్ ట్యాప్ చేస్తారు, ఇటువంటి వెధవ ప్రచారాలు చేస్తారు. ఇంకా కళ్ళు సలవడతలేవో మీకు? పార్టీలకి నిలబొట్టారు కదరా బయటికి. ఇంకేంది? మీరేమో మేము ఆడ ఢిల్లీలో కొట్లాడుతుంటే ఇక్కడ ఏసీ ఆఫీస్లా ఉండి పందికొక్కుల్లాగా కేసీఆర్ గారు నీడనే ఏరి ప్రజల సొమ్ము తిన్నది కాకుండా ఉల్టా నా మీద వెకిలి ప్రయత్నాలు వేస్తే మాత్రం ఒక్కొక్కరిది కాళ్ళు ఇరగొడతా చెప్తున్నాను. నాకు ఇట్లాంటి భాష మాట్లాడడం ఇష్టం ఉండదు. ఇలా మాట్లాడక తప్పని పరిస్థితి అవుతుంది. ఏమీ కాకపోతే నాకెప్పుడో ఒకసారి టైం వస్తుంది కదా. దేవుడు దయ నేను ముఖ్యమంత్రి అయితే కదా ఒకనాడు. ఆనాడు మాత్రం 2014 నుండి 2014 తెలంగాణ వచ్చినప్పటి నుండి ఇప్పటి వరకు అన్ని అన్యాయాల మీద నేను మాత్రం ఆరాధిస్తాను. ఎందుకంటే ఎవరు వచ్చి బయటకు వచ్చి మాట్లాడినా వాళ్ళని దబాయించాలి, వాళ్ళ మీద ఒక కేసు వేయాలి, వారిని ఏదో అనాలి, బురద జల్లాలి అని అంటే కుదరదు. నేను అట్లా ఊరుకునే వ్యక్తిని కాదు. నేను తప్పు చేస్తే నేను క్షమాపణ అడుగుతాను. నేను కోరిన క్షమాపణ జనం బాటలో ముందుకెళ్ళినప్పుడు. ఎందుకు కోరిన క్షమాపణ? నేను అదే గవర్నమెంట్లో ఉండి అమరవీరుల కుటుంబాల కోసం గట్టి కొట్లాడాల్సిందే అని నాకు మనసుకు అనిపించింది.